ఇక బీఆర్ఎస్ పార్టీకి చాలా మంది నాయకులు కూడా గుడ్ బై చెప్పేస్తున్నారు. అయితే వెళ్ళే వాళ్ళంతా కూడా తమకు సమన్యాయం జరగలేదనో లేకపోతే తమకి అక్కడ గౌరవం దక్కలేదనో అక్కడ ఆ పార్టీలో కొంతమందికి ఈ జోకుడు బ్యాచ్ ఏదైతే భజన బ్యాచ్ ఉంటుందో భజన బ్యాచ్కి మాత్రమే అక్కడ పదవులు వచ్చేది. సీనియర్లు ఉన్నటువంటి మాకు కావచ్చు లేకుంటే ఉద్యమకారులుగా పనిచేసిన మాకు కావచ్చు ఎవరు కూడా అన్యాయం జరిగింది. లేకపోతే కొంతమందికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అది కుటుంబ పార్టీగా మారిందని చెప్పి చాలా మంది కూడా విభేదించి గుడ్ బై చెప్పి బయటకు వస్తున్నారు. దాంట్లో వరుసగా ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి పరిధిలో అత్యధిక సంఖ్యలో నాయకులు కూడా గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ బాట పడుతున్నారు. ఇక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేనటువంటి సిచ్యువేషన్ కూడా ఎదురయ్యే అవకాశం ఉన్నదట. ఎందుకంటే అంతటి తీవ్ర స్థాయిలో అంటే అభ్యర్థులు అంటే డెఫినెట్గా అదొక బీఆర్ఎస్ పార్టీ ఎంత అవునన్నా కాదన్నా 10 సంవత్సరాలు చాలా బలంగా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళింది. కార్యకర్తల సంఖ్య కూడా ఉన్నది. కానీ బలమైన అభ్యర్థుల గురించి మాట్లాడేది. బలమైన అభ్యర్థుల గురించి అంటే ప్రజల్లో ఆదరణ పొందిన వాళ్ళు కావచ్చు లేకుంటే ప్రజల్లో గుర్తింపు అక్కర్లేని వాళ్ళం కావచ్చు, ప్రజల్లో ఇప్పటికే 2-3 సార్లు పోటీ చేసిన ఓడిపోయిన వాళ్ళు కావచ్చు లేకుంటే పోటీకి ముందస్తుగా ఉన్న వాళ్ళు కావచ్చు. అంటే అటువంటి వాళ్ళ సంఖ్య వాళ్ళు లేరు అనే ఒక అంశానికి బీఆర్ఎస్ పార్టీ నిర్ధారణకు వచ్చే రకం కూడా పరిస్థితి మారిందనంటే ఎంతటి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ దినదినాన క్షీణించిపోతూ వస్తోంది, దిగజారుతూ వస్తుందో చాలా స్పష్టంగా అర్థం కావాలి. ఇక ఒకానొక పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటికే రంజిత్ రెడ్డికి అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది. కేటీఆర్ అయితే పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిండో మొదటిగా స్టార్ట్ చేసింది ఆ నియోజకవర్గంలోనే. సో అక్కడ అభ్యర్థిగా ప్రకటన దాదాపుగా ఖరారైంది. ఆయన అక్కడ విస్తృత స్థాయి సమావేశం కూడా పూర్తయింది. కానీ ప్రస్తుతం చాలా మంది సీనియర్ నాయకులు ఆ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ బాట పట్టడంతో అక్కడ కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నది. డెఫినెట్గా త్రిముఖంగా పోటీ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి ప్రకటించారు. తర్వాత చేవెళ్ల నుంచి ఎట్లా కూడా అక్కడ అభ్యర్థి ఎవరైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలకు ధీటుగా ఇన్ఛార్జ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గం కాబట్టి కాస్త ఇబ్బంది తలెత్తే ఉన్న అవకాశంలో తను పోటీకి నిరాకరిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే వస్తుంది. మరోవైపు నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి రాములు సైతం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసరిక దాదాపుగా ఇక 29వ తేదీన అధికారికంగా బీజేపీలో చేరే అవకాశం ఉంది. బీజేపీలో ఆయన బీజేపీ పార్టీ నుంచి ఈసారి నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయబోతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సో ఇదే రకం కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ మరింతగా క్షీణించిపోయే అవకాశం కూడా ఉన్నది. చూద్దాం. ఇక ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలు వచ్చిన కథనాలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా ఈనాడు విషయానికి వస్తే రాష్ట్రం నుంచి రాహుల్ పోటీ ఖమ్మం లేదా భువనగిరి స్థానంలో. ఇక మొదట్లో సోనియా గాంధీ పేరు ప్రస్తావించారు. సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ కనీసం పెద్దల సభకైనా వెళ్ళాలి ఇక్కడ నుంచి అని చెప్పి కూడా కోరడం జరిగింది. కానీ తన ఆరోగ్య రీత్యా పెద్దగా డైరెక్ట్ ఎన్నికలకు ప్రజల్లోకి రాకపోవచ్చు అనే నేపథ్యంలో రాజస్థాన్ నుంచి తను రాజ్యసభకు వెళ్ళడం జరిగింది. సో చివరిగా రాహుల్ గాంధీ ఇక్కడ బరిలో నిలిపాలంటూ రేవంత్ రెడ్డి మరోసారి కోరడం జరిగిందట. ఇక ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలించాలని సీఎం ఆదేశం. మార్చి 31లోగా లేఅవుట్ల క్రమబద్ధీకరణకు నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అర్జీలు 25.44 లక్షలు. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న టీఎస్పీఎస్సీ వెల్లడి. 8 మంది ఏపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు. వైకాపా తెదేపల నుంచి చెరో 4. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై ఆ రాష్ట్ర స్పీకర్ తమ్మినేని నిర్ణయం. ఇక మరో 2 గ్యారెంటీల అమలుకు నేడు శ్రీకారం. 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్ చేవెళ్ల సభలో ప్రారంభించిన సీఎం. సో ఈరోజు చేవెళ్లలో సభా వేదికగా 2 గ్యారెంటీలకు సంబంధించి అంటే 2 గ్యారెంటీ మనం చెప్పలేం కానీ ఒక్కసారి మీకు 2 గ్యారెంటీ వచ్చినా కూడా ఇన్ డీటెయిల్గా చెప్తా ఏంది ఇంకా అనేది. ఇక 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్ చేవెళ్ల సభలో ప్రారంభించిన సీఎం. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న ఉప ఎన్నిక. ఇకపోతే మేనిఫెస్టోల అమలుపై చర్చకు సిద్ధమా? మహారాష్ట్ర భాజపాలకు సీఎం రేవంత్ సవాల్. తెలంగాణలో కేసీఆర్ దివాలా తీయించారని వ్యాఖ్య. ఆ తర్వాత సింగరేణి ఉద్యోగులకు ₹1 ప్రమాద బీమా పథకం ప్రారంభం అంటూ ఒక వార్త హెడ్గా ఓవరాల్గా సింగరేణి కార్మికులకు సంబంధించి ఉద్యోగులకు ₹1 ప్రమాద బీమా అంటే ₹1 వరకు వాళ్ళకి ఆరోగ్య బీమా పెంచినట్టుగా నిన్న అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించుకొని ప్రారంభించడం జరిగింది. ఇక యువత స్వప్నాలతో వికసిత భారత్. పన్ను ఆదాయంలో ప్రతి పైసా అభివృద్ధికే. 554 అమృత్ భారత్ స్టేషన్ల శంకుస్థాపనలో ప్రధాని మోదీ.
తెలంగాణలో 15 రైల్వే స్టేషన్ల అభివృద్ధి. తర్వాత భాషా ప్రాంతీయ భేదం లేకుండా అందరికీ మోదీ గ్యారంటీ. సో ఎటువంటి భాషా ప్రాంతీయతత్వం లేకుండా అందరికీ మోదీ గ్యారంటీ అట. సో ఎట్లా గ్యారంటీ? తెలంగాణకు వచ్చి నిధులు ఇవ్వకుండా, తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సంబంధించి వాటి ప్రైవేట్ పరం చేస్తూ ఇతరత్ర అంశాలతోని భారతదేశ ప్రజానికాన్ని కాస్త ఇబ్బంది పెడితే అందరికీ సరిసమాన మోదీ గ్యారంటీ అట. మరి ఎట్లా గ్యారంటీయో ఏందో. ఇకపోతే ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే జూన్ నుంచి మూడోసారి, అంటే జూన్ కల్లా మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, అప్పుడు కూడా బీజేపీ అధికారంలో ఉంటుంది. సో జూన్ నుంచి మరి మూడోసారి ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలించబోతున్నట్టుగా మోడీ వ్యాఖ్యలు. తర్వాత బీజేపీకి 370 లోక్సభ సీట్లు ఖాయం. ఎయిర్పోర్ట్లను తలదండేలా రైల్వే స్టేషన్, దేశంపై మోదీ ప్రేమకు నిదర్శనమన్న తమిళసై, అభివృద్ధి పనులకు సహకరిస్తామన్న బట్టి, రాష్ట్రంలోని 15 రైల్వే స్టేషన్లలో 31 కోట్ల పనులు వర్చువల్గా ప్రారంభించిన మోదీ. ఇక జూన్ 9 గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రకటించిన టీఎస్పీఎస్సీ. తర్వాత 11,062 పోస్టులతో మెగా డిఎస్సి. ఆర్థిక శాఖ ఆమోదం, 1-2 రోజుల నోటిఫికేషన్. తర్వాత గ్రేటర్ గ్రౌండ్ వాటర్లో గెజిట్, నాన్ గెజిట్ పోస్టుల ఫలితాలు విడుదల. తర్వాత హామీలపై చర్చిద్దామా, బీఆర్ఎస్ బీజేపీ నేతలకు సవాల్. 10 ఏళ్ల పాటు సింగరేణి సంస్థ నిర్లక్ష్యానికి గురైంది. 10 ఏళ్ల పాటు సింగరేణి సంస్థ నిర్లక్ష్యానికి గురైంది. 100 ఏళ్లలో జరిగినంత విధ్వంసం 10 ఏళ్లలోనే జరిగింది. అప్పులకే ఏటా 70,000 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి. కేటీఆర్ ది మేనేజ్మెంట్ కోటా అవుట్సోర్సింగ్ పర్సన్. దూలంలా పెరిగిన దూడకుండా బుద్ధి హరీష్ కు లేదు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారు? మమ్మల్ని ప్రశ్నించే అర్హత ఎవరికి లేదన్న రేవంత్ రెడ్డి. సింగరేణి కార్మికులకు 1 కోటి బీమా పథకం షురు. నేటి నుంచి హైదరాబాద్ లో బయో ఆసియా సదస్సు. ఇక తెలంగాణ నుంచి పోటీ చేయండి రాహుల్ కోరిన సీఎం రేవంత్. తర్వాత ఇక ఆంధ్రాకు ఆడను, నా తప్పు లేకున్నా రాజకీయ నేతల జోక్యంతో కెప్టెన్ గా వైదొలగమన్నారు. ఆత్మగౌరవంతో ఏసీఏ పెద్దలు దెబ్బ కొట్టారు. క్రికెటర్ విహారీ సంచలన ప్రకటన. రాజకీయాలు ఆఖరికి వస్తే ఆంధ్రప్రదేశ్లో క్రికెటర్ను కూడా ఇబ్బంది గురి చేసినాయట. ఇక ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి. సరఫరా చేసే వాహనాలకు ట్రాకింగ్ ఉండాలి. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రవాణాకు అరికట్టాలి. రాబడుల శాఖలు వసూలు లక్ష్యాన్ని సాధించాలి. సో రెవెన్యూ పెంచాలి. ఎక్కడెక్కడైతే రెవెన్యూ జనరేట్ అయితే అక్కడ ఆ చోట రెవెన్యూ పెంచాల్సిన అవసరం ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిందట. ఇక ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తుల పరిష్కారానికి అనుమతి మార్చి 30 కోట్లుగా పూర్తి చేయండి. తర్వాత బీజేపీ నేత కుమారుడి కొకైన్ పార్టీ. సొంత హోటల్ రాడిసన్ లో మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు. షెర్లింగంపల్లి బీజేపీ నాయకుడు కొడుకు వివేకానంద నిర్వాకం. 2 యువతులతో పాటు మొత్తం 9 మంది హాజరు. నేరం ఒప్పుకున్న వివేకానంద, అతడితో సహా పలువురు అరెస్ట్. 2 బడా వ్యాపారులు, టాలీవుడ్ నిర్మాతకు లింకులు. బీజేపీ నేతల కుమారులు. గతంలో కూడా ఒక బీజేపీ నేత కుమారుడు కూడా గిట్లనే ఇదే హోటల్ రాడిసన్ హోటల్ అనే అక్కడ అక్రమంగా ఇది విక్రయం చేస్తున్నాడు. పబ్బులల్లా రాడిసన్ పబ్బుల ఇట్లే ఏమంటారు కొనుగోలు చేస్తున్నాడు, వినియోగం చేస్తున్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొని కొన్ని రోజులు జైలు కూడా వేయించాడు. ఇక బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచేసింది. కాంగ్రెస్ హామీలను అమలు చేయలేదు. విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి. అభివృద్ధికి నిర్వచనం ప్రధాని మోదీ. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్. ఇక రమణ దీక్షితులపై టీటీడీ వేటు దేవస్థానం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటన. ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం. జీఆర్లో అర్చకులపై ఆరోపణలతోనే నిర్ణయం. ఇక ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తా. నియోజకవర్గంలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నా. కాంగ్రెస్ కోసం నాకంటే కష్టపడ్డవారెవరు? విహెచ్. ఇక డెక్కన్ కిచెన్ వివాదంలో నందకుమార్ కు 4 రోజుల జైలు, తర్వాత 2,000 జరిమానా. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు నిర్ధారణ. దగ్గుబాటి కుటుంబీకుల కేసులో హైకోర్టు తీర్పు. ఇక చంద్రుడిపై నిద్ర లేచిన స్లిమ్. జాబిల్లిపై కట్టిన రాత్రి
రాత్రిని తట్టుకొని నిలబడిన జపాన్ ల్యాండర్. ఇక ప్రముఖ గజ్జల్ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూత. జ్ఞానవాపిలో పూజలు కొనసాగించుకోవచ్చు. వారణాసి జిల్లా కోర్టు తీర్పును సమర్థించిన అలహాబాద్ హైకోర్టు సుప్రీంను ఆశ్రయిస్తామన్న మసీదు కమిటీ. ఇక షేక్ షాజహాన్ అరెస్టుపై స్టే లేదు. సోమవారం కలకత్తా హైకోర్టు స్పష్టత. 7 రోజులు అరెస్ట్ చేస్తామన్న టీఎంసీ. సందేశ్ ఖాళీలో మరో టీఎంసీ నేత అరెస్ట్. ఇంకా వెలుగు విషయానికి వస్తే 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం. కేసీఆర్ ఆయన పరివారం అన్నింట్లో దోపిడీ తెగబడింది. ఒక్కొక్కటి అన్నిటికీ బయటకు తీస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. తండ్రి కొడుకు మామాలు రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు. ఏడాదికి 70,000 కోట్ల అప్పులు కట్టాల్సిన పరిస్థితి తెచ్చిండ్రు. దూలం లెక్క వెరిగిన హరీష్ కు దూడకున్న మెదడు కూడా లేదు. ప్రజా తీర్పు దెబ్బకు కేటీఆర్ అమెరికా పారిపోయిండు. ఇప్పుడొచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. కేసీఆర్ కు కిషన్ రెడ్డి తేడా లేదు. బీఆర్ఎస్ స్క్రిప్ట్ నే కిషన్ రెడ్డి చదువుతున్నాడు. 3 పార్టీల మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమా అని సవాల్. గ్రూప్ 1 అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ అందజేస్తామని ప్రకటన. ఇంకా సింగరేణి కార్మికులకి ₹1 బీమా. తర్వాత 41,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు. 27 రాష్ట్రాల్లో 554 అమృత్ స్టేషన్ల పనులకు వర్చువల్గా ప్రధాని మోదీ శంకుస్థాపన. ఇక స్థానిక సంస్కృతిని చాటేలా పునరుద్ధరణ పనులు. దేశ యువత స్వప్నమే నా సంకల్పం. జూన్లో 3వసారి తమ ప్రభుత్వమే వస్తుందని ధీమా. టెట్టిక ఏటా 2 సార్లు. తర్వాత డ్రగ్స్ పార్టీ ఇచ్చి దొరికిపోయాడు. ప్రముఖ రాజకీయ నేత కొడుకు మల్జీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ గజ్జల వివేకానంద డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలి. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని బట్టి కొత్త రైల్వే లైన్లు వేయాలి. కేంద్రానికి పూర్తిగా సహకరిస్తామని వెల్లడి. కేంద్రంతో రాష్ట్ర సర్కార్ కలిసి ముందుకు వెళ్తుందని తమిళసై. ఇక బతికున్నోళ్ళు చనిపోయారని రైతు బీమా పైసలు కొట్టేసిండ్రు. రంగారెడ్డి జిల్లా ఏఈఓ గోరెట్టి శ్రీశైలం అనే వ్యక్తి ఏం చేసిందంటే, కొందుర్గు ఏఈఓ అయినే బతికున్నోళ్ళు కూడా ఫేక్ ధ్రువపత్రాలు, ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి రైతుల పేరిట ఆయన ఒకే ఖాతాలోకి ₹2 కోట్ల జమ చేసుకున్నాడు. 40 మంది దగ్గర సుమారుగా ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల బీమా చొప్పున 40 మంది దగ్గర ఆయన సుమారుగా ఎంత ₹2 కోట్ల జమ కట్టుకున్నట. ఒకే ఖాతాలోకి ఇన్ని వేల కోట్ల డబ్బులు మళ్లించడం అనేది ఎట్లా సాధ్యమైందని చెప్పి బీమా కంపెనీ సంబంధించిన ఎల్ఐసి కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ విశ్లేషణ చేసి ఆ ఒక అంశం బయటికి తీస్తే ఇంకొక ఈ బండారం బయటపడ్డది. ఇంకో చోట ఇక్కడ గద్వాల ఒక ఏఈఓ దివ్య అనే వ్యక్తి కూడా రైతు బంధు పైసల్ని రైతుల అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వకుండా ఇతరుల బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వడంతో ₹36 లక్షల ఇతర బ్యాంకుల ఖాతాలో పడ్డాయట. ఇక దళిత బంధు డబ్బుల కోసం ఆందోళన. ఎవరు చేపడుతున్నారు దళిత బంధు డబ్బుల కోసం ఆందోళన? హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దళిత బంధు కోసం ఆందోళన చేపట్టారు కలెక్టరేట్ దగ్గర. మరి హుజరాబాద్ ఎమ్మెల్యే ఉన్నటువంటి కౌశిక్ అడగచ్చు కదా, ఏమైందా, ఏం కథ, దళిత బంధు ఏది, కథ ఏంది, కేసీఆర్ బాగా ప్రవేశపెట్టని చెప్పి హుజరాబాద్ ఉప ఎన్నికలలో మొత్తం చేతికి డప్పేసుకొని తిరిగినావు కదా, ఏమైంది అని హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశికుడిని అడగాలి కదా. కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి హుజరాబాద్ లబ్ధిదారుల యత్నం. గతంలో గిట్లే ఒక ఎమ్మెల్యే హైదరాబాద్ ప్రజావాణి కాడికి కొన్ని స్టంట్ చేపిస్తూ బిందెలతో దర్శనం ఇచ్చిన రకంగా ఒక స్టంట్ చేపించిండు. అంటే కాంగ్రెస్ పార్టీని ఎట్లా అబాస్ పాలు చేయాలి, ప్రభుత్వాన్ని ఎట్లా లొంగదీయాలి, ఎట్లా లేవనెత్తాలి, ఎట్లా దీన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేయాలి అని చెప్పి ప్రయత్నం. ఇక పాలమూరు స్థానిక ఎమ్మెల్సీకి మార్చి 28న ఉప ఎన్నిక. కసిరెడ్డి నారాయణ రెడ్డి స్థానం అక్కడ ఖాళీ అయింది కాబట్టి ఆ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఇక అన్నిటి నుంచి ఆ జిల్లా మొత్తం కూడా ఎన్నికల కూడమల్లో ఉన్నది. ఇక జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రకటించిన టీఎస్పీఎస్సీ. తర్వాత హెల్త్ సిటీ టీమ్స్ నిమ్స్ లోన్లకు బ్రేక్. పాత అప్పులకు గత సర్కార్ వడ్డీలు కట్టకపోవడమే కారణం. హెల్త్ సిటీ టీమ్స్ కోసం 3,535 కోట్లు లోన్, నిమ్స్ కోసం 1,750 కోట్లు అప్పు శాంక్షన్. వడ్డీ కట్టకపోవడంతో నిమ్స్కు రూపాయి కూడా లోన్ రాలేదని తెలిసిన నిమ్స్ బిల్డింగ్కు హడావిడి శంకుస్థాపన. ఇక అంక మధ్యలో నిమ్స్లు అని చెప్పి బాగానే శంకుస్థాపనలు చేసుకొచ్చింది కదా, లోన్ రాకుండా శంకుస్థాపన చేసినట్టు ఒక వార్త. ఇకపోతే మార్చి 31లోగా లేఅవుట్లు రెగ్యులరైజ్. 2020లో ఎల్ఆర్ఎస్కు అప్లై చేసుకున్నలకు ప్రయోజనం. మొత్తం 25.44 లక్షల అప్లికేషన్లు క్లియర్ చేయాలని సీఎం రేవంత్ ఆదేశం. ఇక 2 గ్యారెంటీ అమలు ఇయాల్టి నుంచే 2001లోపు ఉచిత విద్యుత్తు 54.70 లక్షల మందికి గుర్తింపు. కేవలం ఆ ఉచిత విద్యుత్తులో కూడా 54 లక్షల మందికేనట. ఇక 500కే గ్యాస్ 40 లక్షల మందికేనట.
సెక్రటరియట్లో ప్రారంభించిన సీఎం డిప్యూటీ సీఎం చేవెల వేదికగా ప్రారంభించబోతుంటే ఒక వార్త ఉన్నది హైలైట్గా. ఇక రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ అటెండ్ కానున్న 9.8 లక్షల మంది స్టూడెంట్స్. గ్యారెంట్ల ముచ్చట కథ చెప్తుంది ఇక్కడ. ఇది వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీల ముచ్చట. ఈ 6 గ్యారెంటీలు ఏమేమి ఉన్నాయి, ప్రస్తుతం అమల్లో ఏమేమి ఉన్నాయి మీరు గమనిస్తే, ఒకటి ఫ్రీ బస్ అనేది ఒకటి ఉన్నది, ఉచిత బస్సు ఒకటి ఉన్నది ప్రజెంట్ అమల్లో ఉన్నది. తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకటి అమల్లో ఉన్నది. సో రాజీవ్ ఆరోగ్యశ్రీ తర్వాత ఉచిత బస్సు 2 అమల్లో ఉన్నాయి. మరి రెండు గ్యారెంటీలు పూర్తయినాయని చూస్తే ఇట్లా ఇక్కడ ఫ్రీ బస్ అనేది మహాలక్ష్మి అనే ఒక గ్యారెంటీ, 6 గ్యారెంటీలో ఇది ఒకటి గ్యారెంటీ. అంటే ఈ మహాలక్ష్మి అనేది ఒక గ్యారెంటీ, ఆ గ్యారెంటీ కింద ఒక అంశం ఉచిత బస్సు అమల్లో ఉన్నది. తర్వాత ఇక్కడ ఏంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఎక్కడది చేయూత కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకటి అమల్లో ఉన్నది. అంటే ఇప్పుడు 2 గ్యారెంటీలు పూర్తయినట్టేనా మరి? అంటే ప్రచారం 2 గ్యారెంటీలు పూర్తయినాయి, మరో 2 గ్యారెంటీలు. సరే, మరో 2 గ్యారెంటీ ఇయాటి నుంచి మొదలుకుంటే ఎల్పిజి గ్యాస్ సిలిండరు అనేది ఇయాటి నుంచి మొదలవుతుంది. 500కే గ్యాస్ సిలిండరు, 500 రూపీస్కి గ్యాస్ సిలిండరు. తర్వాత ఇంకోటి ఏంటిది అలా మొదలయ్యేది గృహజ్యోతి. ఇది పూర్తి చేస్తే, ఇది ఎప్పుడైతే లబ్ధిదారులకు చేరువై ఇది పూర్తి అవుతుందో 200 యూనిట్స్ అనేది, ఇది ఒక్కటి ఇయాటి నుంచి అమలవుతుంది. కాబట్టి ఒక గ్యారెంటీ పూర్తిగా అమలైనట్టు. అదేంటి 5వ నెంబర్ గ్యారెంటీ వాళ్ళు చెప్పిన ముచ్చటే. గృహజ్యోతి అనేది పూర్తిగా ఇవాల్టి నుంచి ఇది అమల్లో అయితే, అంటే ఎంతమందికి అవుతుందన్న విషయం కాదు, పూర్తిగా అంటే ఈ గ్యారెంటీలో ఒకే ఒక అంశం ఉన్నది, ఆ అంశం పూర్తి అయితే ఒక గ్యారెంటీ పూర్తయినట్టు. ఇక మహాలక్ష్మిలో మరో గ్యారెంటీ ఏంటిది? 2500 రూపాయలు అయితే మహిళలకి ప్రతి నెల అందిస్తామని చెప్పిర్రు, అది పూర్తయితే ఉచిత బస్సు, 500 గ్యాస్ సిలిండరు, 2500. ఈ 3 పూర్తయితే మరో గ్యారెంటీ పూర్తయినట్టు. అంటే ఇంకో గ్యారెంటీ మహాలక్ష్మి అనే గ్యారెంటీ పూర్తయినట్టు. రైతు భరోసా ఇంకటికి ప్రస్తుతానికి అమల్లో లేదు, కనబడతలేదు. ప్యాడీ బోనస్ ఏలే ఈ మంత్లో వచ్చేసారి చేస్తారేమో. ఇక్కడ ఏదైతే కౌలు రైతులకు సంబంధించి ప్రస్తావన లేదు, ఇది దీంట్లో కూడా కొంత అమల్లో ఉండదు, పూర్తిగా కాదు. సో ఇంతవరకు అయితే ఒక గ్యారెంటీ పూర్తిగా అమలు చేసిన దాఖలాలు అయితే లేవు. ఆ గ్యారెంటీలో పొందుపరిచిన కొన్ని అంశాలను ఇక్కడ మహాలక్ష్మిలా ఫ్రీ బస్ ఒకటి, అదొక అంశం మాత్రమే మహాలక్ష్మి ఓవరాల్గా. తర్వాత ఎల్పిజి సిలిండర్ ఇయర్ నుంచి అమల్లోకి వస్తే ఈ మహాలక్ష్మి గ్యారెంటీ కింద 2 అంశాలు మాత్రమే సబ్ క్లాజులు, మనం క్లాజ్గా చెప్తాం, సబ్ క్లాజులు మాత్రమే అమలైనట్టు. ఇకపోతే ఈ రైతు భరోసా కింద 1500 రూపాయలకు సంబంధించి కొంతమందికే ఇచ్చామన్నట్టుగా సంబంధిత శాఖ మంత్రి చెప్పినప్పుడు ఇంకా ఈ గ్యారెంటీ అమలు కానట్టే. కౌలు రైతుల ప్రస్తావన లేదు. ఇక యువ వికాసాన్ని గురించి వస్తే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ నెవరి మండల్, సో ఇది కొంత బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక విద్యా భరోసా కార్డ్ ఇది ఇంకా అమలు లేదు, సో ఇది కూడా అమలు కానట్టే, గ్యారెంటీ పూర్తి కానట్టే. ఇందిరమ్మ ఇళ్ల గురించి ఇంకా ప్రస్తావన లేదు, ఇది ఇంకా అమలు కానట్టే. గృహజ్యోతి ఒకటి మాత్రమే ఇయాటి నుంచి పూర్తిగా, అంటే వాళ్ళు అమలు చేసింది ఏమంటే అంటే ఒకే ఒక్క గ్యారెంటీ, అది కూడా అమలు కాలే, ఇంకా ఈరోజు అమలు కాబోతుంది. ఒకే ఒక్క గ్యారెంటీని పూర్తి చేసిర్రు. ఇలా సమయం ఎంత? 27 తారీఖు. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసింది 7th డిసెంబర్. సో 7th to January, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, సెకండ్ మంత్ అయిపోయి మరొక 20 రోజులు పూర్తి అయిపోయింది. అంటే వాళ్ళు యావరేజ్గా 80 రోజులు సంపూర్ణంగా పూర్తి చేసుకున్నారు. ఇంకా మిగిలిందల్లా ఇంకొక 20 రోజులు మిగిలి ఉన్నది. మార్చి 17 తారీఖు వాళ్ళకి డెడ్ లైన్. 100 గ్యారెంటీలకు 100 రోజుల్లో 6 గ్యారెంటీల అంశం. సో దాంట్లో పూర్తయింది ఎంత? గృహజ్యోతి మాత్రమే ఫుల్ ప్లెజ్డ్ ఇంప్లిమెంట్ అయింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది తెలుసా? మార్చి 12 తారీఖు నోటిఫికేషన్ అనేది దాదాపుగా బహిరంగంగానే ఆ వార్తా ప్రచారంలో ఉన్నది. మార్చి 12కి నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఇక మార్చి 12 నోటిఫికేషన్ వచ్చిందని అంటే అటు ఇటుగా మనం ఏప్రిల్ మే వరకు కూడా దీన్ని కొనసాగిస్తారు. ఏంటి ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇంకా కథ అంతా ఎంపీ ఎలక్షన్ ఉండే అవకాశం ఉన్నది. సో ఏమైపోతుంది, వీళ్ళు మార్చి 17 దాకా డెడ్ లైన్ వీళ్ళకు ఉన్నది 6 గ్యారెంటీలకి. 12 తారీఖే నోటిఫికేషన్ వస్తే కోడ్ అమల్లో ఉన్నది ఏం చేయలేకపోయినాం. వాళ్ళు ఇంకా పూర్తిగా అమలు చేసేటువంటి ఒకే ఒక గ్యారెంటీ ఏంటంటే అంటే ఇవాళ అది అమలు అయితే గృహజ్యోతి మాత్రమే పూర్తి గ్యారెంటీ, ఒకే ఒక గ్యారెంటీ అమలైనట్టు. 2 గ్యారెంటీలు అమలు చేసినాం, ఇంకో 2 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం అంటే ఎట్లా? మీరు చేసిన దాంట్లో చూస్తే ఈ ఫ్రీ బస్ అనేది ఈ మహాలక్ష్మి గ్యారెంటీ కింద ఒక అంశం మాత్రమే.
రైతు భరోసా సరే మీరు సగం మందికి ఇచ్చిన దీంట్లో రైతు భరోసా కింద అదొక గ్యారంటీ మాత్రమే, అదొక అంశం మాత్రమే. ఇక యువ వికాసం లేదు, ఇందిరమ్మ ఇండ్లు లేదు, చేయూతల ఆరోగ్యశ్రీ ఒక అంశం మాత్రమే. 4000 రూపాయల పెన్షన్ అది పూర్తి చేస్తే ఈయంతో చేయూత అనే గ్యారంటీ పూర్తయినట్టు. ఇట్లున్నది ఈ గ్యారంటీల కథ కాంగ్రెస్ పార్టీది. ఇక తొలి విషయానికి వస్తే నేటి నుంచి మరో 2 గ్యారంటీలు అదే చెప్తున్నా. ఇక కాపీ కొడితే క్రిమినల్ కేసే, ఇంటర్ విద్యార్థులకు అధికారుల హెచ్చరిక, రేపటి నుంచి పరీక్షల ప్రారంభం. ఇక ఈ కేవైసీకి 3 రోజుల గడువు, ఫిబ్రవరి 29తో ముగియనున్న గడువు, ఇంకా ఈ కేవైసీ పూర్తి చేయని వారు 25%. ఇక అల్లువారి సెమీపోర్న్ మూవీ ఏంది ఇది, మార్చి 17న ఆహా వేదికగా మిక్సప్ ఆన్, నెట్టింట వైరల్ అవుతున్న టీజర్, దారుణంగా ఉన్న డైలాగులు, హెడ్ ఫోన్స్ తప్పనిసరి అంటూ సూచన, అల్లు ఫ్యామిలీపై కామెంట్లతో రెచ్చిపోతున్న నెటిజన్లు. ఇక డ్రగ్స్ కేసులో అగ్ర హీరోకు లింకులు, అల్లు అర్జున్కి సంబంధించి బిజినెస్ పార్ట్నర్ ఉన్న వ్యక్తి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడట. ఇద్దరు యువతుల ఫోటోలు కూడా ఉంది, మరి ఎవరో కానీ. పోలీసుల అదుపులో స్టార్ హీరో రైట్ హ్యాండ్, నిందితుడు కేథరినాథ్ టాలీవుడ్ హీరోకు బిజినెస్ పార్ట్నర్. త్వరలోనే విడుదల కాబోతున్న అగ్ర హీరో అతిపెద్ద మూవీ, ఓ మాజీ ముఖ్యమంత్రి మనవడికి లింకులు, బడా వ్యక్తుల పేర్లను బయటకు రానివని పోలీసులు. ఇక బీఆర్ఎస్ నేతలపై 3rd డిగ్రీ, బట్టలను తీసి చితకొట్టిన పోలీసులు, పరకాల నియోజకవర్గంలో ఘటన, నేడు చలో ఆత్మకూరుకు బీఆర్ఎస్ పిలుపు. ఇక ఎల్ఆర్ఎస్ కు గ్రీన్ సిగ్నల్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తు లేఅవుట్లు క్రమబద్ధీకరణకు నిర్ణయం, ప్రభుత్వ దేవాదాయ వక్ఫ్ బోర్డు భూములకు మినహాయింపు పెండింగ్ లో 25 లక్షలకు పైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు, 20 లక్షల మంది దిగువ మధ్యతరగతి వారికి ఊరట, రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం. ఇక ఆమ్దాని పెంచాలని అధికారులకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. చివరి నమస్తే తెలంగాణ హెడ్లైన్ చూస్తే కనుక బిందెలు పట్టుకొని నీటి కోసం బార్లు, ప్లాస్టిక్ బిందెలతో పడిగాపులు. తుంగభద్ర నది ఒడ్డునే ఉన్న రాజాపురం గొంతెండుతున్నది. గద్వాల జిల్లా ఐజ మండలంలోని ఈ పల్లె తాగునీటి కోసం తన్లాడుతున్నది. కేసీఆర్ హయాంలో మిషన్ భగీరథ కింద ఇంటింటికి నీళ్ళు ఇవ్వగా 10 ఏళ్లుగా ప్లాస్టిక్ బిందెలు ఆ ఊర్లో కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ పాత రోజులు మొదలయ్యాయి. దీంతో సమీప గ్రామాల నుంచి 4 ట్యాంకర్లు వస్తేనే ఊరంతా గొంతు తడుపుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. నీటి ఎద్దడి కారణంగా బంధువులను ఇళ్లకు పిలవడం మానేసిన రాజాపురం, ట్యాంకర్ వచ్చిందంటే ఇలా బిందెలతో బారులు తీరుతున్నారు. కేసీఆర్ మిషన్ భగీరథతో మొత్తం నీళ్ళే రాలేదట. కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి నీళ్లు పోతే ఎవరు బయటికి వెళ్ళలేదట. ఎవరు చెప్పారు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయని? ఎడగనబడతాను మిషన్ భగీరథ నీళ్లు. ఒక వారం రోజులు ఉత్తగానే ప్రతి ఒక్కరు మిషన్ భగీరథ నీళ్ళు తాగుతున్నాం, కేటీఆర్ మిషన్ భగీరథ నీళ్ళే అని చెప్పి పక్కపంటి ఫంక్షన్ దగ్గర కావాలని ఒక బాటిల్ పెట్టి దానికి కొంత మీకు అనుకూలమైనటువంటి సంస్థలతో ప్రచారం చేపించి రకరకాల ప్రయత్నం చేయించిన అంతా డొల్లా. ఇక వెంటాడిన రుణం, రైతు బలవన్మరణం. ఇక మెట్రో రైలుకు రైతుకు నో ఎంట్రీ, దుస్తులు మురికిగా ఉన్నాయని గెంటివేత బెంగళూరులో ఘటన. ఇక నాడు ఫ్రీ అన్నారు, నేడు ఫీజు అడిగారు. ఎల్ఆర్ఎస్ గురించి. తర్వాత పేదరికానికి కొత్త కొలమానం, పేదలెవరో మళ్ళీ నిర్వచించాల్సిన అవసరం ఉంది, లేకపోతే కోటీశ్వర్లు దరఖాస్తు చేస్తారన్న సీఎం. మేనిఫెస్టో గ్యారంటీలపై అసెంబ్లీలో చర్చిద్దామా? బీఆర్ఎస్ బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్ సవాల్. కాళేశ్వరం ప్రాజెక్టుపై మరోసారి సీఎం అక్కసు, పంపు సెట్ల వల్లే సాగు పెరిగిందంటూ వితండ వాదన, అప్పులు తెచ్చి ఆస్తులు సృష్టించలేదంటూ వ్యాఖ్య, జీతాల వల్లే రైతు బంధువులు ఏటవుతుందన్న వెల్లడి. ఇక సింగరేణి కార్మికుల కోటి ప్రమాద బీమా. తర్వాత మల్టీ జోన్ ఐజీగా రంగనాథ్. తర్వాత స్టార్ హోటల్లో కొకైన్ పార్టీ. ఇక ఖమ్మం నుంచే పోటీ చేస్తా, నేనేం తప్పు చేసినా ఇంకెన్ని రోజులు ఆగాలి? కాంగ్రెస్ పార్టీలో బీసీలు అంటే ఓట్లేసే మిషన్ నేనా? కొత్త వాళ్లకు సీట్లు ఇస్తామంటే మేము ఎటు పోవాలి? పిసిసి మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు ఫైర్. ఇక నాగర్ కర్నూలు సీట్ నాదే, సీఎం రేవంత్ రెడ్డి కూడా భరోసా ఇచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి. ఇక జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్. తర్వాత టీచర్ పోస్టులు మరో 5983. ఇక ఏటా 2 సార్లు టెట్ అంటూ ఒక వార్త హైలైట్గా ఉన్నది. అయితే ఈ పేపర్ చదవగానే గుర్తుకొచ్చింది అంటే, నిన్న ఒక కార్యక్రమానికి హాజరవుతుంటే అక్కడ కొంతమంది అన్ని పార్టీలకు సంబంధించిన విపక్షాలందరూ కూడా అఖిలపక్షంతో చేస్తా అక్కడ చర్చ నడుస్తుంటే అక్కడ కొంతమంది ఒక వ్యక్తి వచ్చి, ఒక మాజీ ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితుడు వచ్చి, కొంతమంది మీడియా మిత్రులు, నేను నాతో పాటు ఇంకొంతమంది మిత్రులు కూర్చొని ఉంటే ఆయన మాట్లాడతాడు ఏమంటే, అన్నా మీరు గత ప్రభుత్వం మీద అనేక విమర్శాస్త్రాలు సంధిస్తారన్నా, కేసీఆర్ పని అయిపోయిందంటగా మాట్లాడుతున్నారన్నా,
కేటీఆర్ గురించి తప్పులను లేవనెత్తి చూపుతున్నారన్న, ఒక రకంగా చెప్పాలంటే మీరు చాలా మా మీద ఇబ్బంది కలిగిస్తున్నారన్న, జర జాగ్రత్తగా ఉండరన్న. హిందువులు అంటే మాకు ప్రభుత్వం ఉండేది కాబట్టి మా నాయకులకి ఇట్లా కొడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి కొట్టొద్దు, వాళ్ళ మీద దాడులు చేద్దని ఆపిర్రన్న. కానీ ఇప్పుడు ఆపితే కుదరదన్న, మీరు జాగ్రత్త అన్న అని హెచ్చరిస్తారు. ఏం చేస్తారు భయ్? ఏంది మీరు చేసేది? అక్కడ ఆల్రెడీ అక్కడ కాస్త ఏమంటారు ఇద్దరి మధ్య అంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య ఆయన మాట్లాడిన వ్యక్తి మధ్య కాస్త అక్కడ ఏమంటారు తగాదం గొడవ వాతావరణం క్రియేట్ అయింది. అక్కడికి వస్తే వెళ్ళిపోయింది అక్కడి నుంచి. కానీ ఏం చెప్తుందంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వంలో ఎవరున్నా వాళ్ళు చేసే మంచిని ప్రజలకు చేరవేయాలి, చెడుని డెఫినెట్గా ఎండగట్టాల్సింది, ప్రజల అవగాహన కల్పించాల్సింది. ఆ బాధ్యతగా మా వృత్తి మేము కొనసాగిస్తున్నాం. బీయింగ్ ఎ జర్నలిస్ట్గా గత ప్రభుత్వం తప్పులు చేసేది కాబట్టి దళిత బంధుని, బీసీ బంధుని, రైతు బంధుని అనేక రకాల పథకాలను మేము ఎత్తి చూపినాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో తప్పుల ఒక్కొక్కటిగా బయటకు వస్తే అధికారికంగా ప్రూవ్ అవుతున్నాయి. కాగ్ నివేదికలతోని తర్వాత విజిలెన్స్ అధికారుల తనిఖీలతోని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గొర్రెల స్కామ్ గురించి చెప్పిన గొర్రెల స్కామ్ తప్పైంది, అరెస్ట్ కాలే. కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనం మొత్తం బయట పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగం లేదని చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చినాం. బయట వల్లే ఏం ఉపయోగపడ్డది కాళేశ్వరం ప్రాజెక్టు? కేసీఆర్ అసమర్థ పాలనతోని చాలా వరకు నీటి ఎదురు వచ్చే అవకాశం ఉన్నది. నీటి సమస్యలు కేసీఆర్ కొంతమంది అంటే జాతీయంగా వాళ్ళ యొక్క ఉద్దేశంతో చాలా వరకు మన నిధులని, మన సంపదలని, మన నీళ్ళని మొత్తం కూడా దోచిపెడుతున్నప్పుడు అది నిజంగానే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అన్న అంటుండు. ఏం చేస్తారా మీరంతా? ఏం చేస్తారు అంటే ఒకరిద్దరిని కొట్టగానే మొత్తం ఒకరిని కొడితే 10 మంది రెచ్చిపోతారు, ఇంకా 10 మంది బయటికి వస్తారు, 10 మంది బయటికి ఉత్పన్నం అయిపోతారు. ఏమో చేస్తారంటే ప్రభుత్వం ఏం చేస్తారు? ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు ఏం చేయలేకపోయారు, ప్రభుత్వాన్ని కూలగొట్టిందే ఇటువంటి మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించడం అలాంటి వాళ్ళే కదా. మీరేం చేస్తారు? మీతో ఏమవుతుంది? కొడతారా? ఒక్కసారి కొడతారు, చంపుతారా? అంతకుమించి మీరు ఏం చేయలేరు కదా. ఇక ప్రతి ఒక్కరికి కేసీఆర్ సూత్రాన్ని మేము కూడా ఫాలో అవుతాం. ఏమంటామైతే పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టిందట. మేము చాలా అసమర్థంగా ఉన్నామనో లేకపోతే మీకు బాగా కండబలం ఉన్నది, మేము బాగా దోసుకున్నాం, 10 సంవత్సరాలుగా మేము ఒళ్ళు పెంచినాం, లేకపోతే అన్ని రకాలుగా సంపాదించినాం, మేము బాగా బలంగా ఉన్నాం, పుష్టిగా ఉన్నాం, ఇక మాకు ప్రభుత్వం వేయింది, ఇక మాకు ఒళ్ళు కరిగించే పనే ఉన్నది, మీరు మాట్లాడతారు కాబట్టి మేము దాడులు చేస్తాం, మళ్ళీ కొడతామని అంటే చూస్తూ ఊరుకుంటూ లేరు. మేము గరే అంటున్నాం, పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టిందని కేసీఆర్ ఎట్లా చెప్పిండో గరే సూత్రాన్ని ఫాలో అవుతున్నాం. ఎందుకు? మాకు చేతులు లేకనా లేకపోతే మాకు గాకనా? ఎందుకు? మేము వృత్తి కొనసాగిస్తున్నాం, ప్రజలకి చేరువలో ఉన్నాం, ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నాం. అది ఏ పార్టీ కానీ, అది కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలోకి వచ్చినా, గతంలో చెప్పిన ఆఖరికి వస్తే కేఏ పాల్ లాంటి ఒక ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు అన్యాయం జరిగినాడు, అది ఏ పార్టీ అనేది కాదు, ప్రజలకు అన్యాయం జరిగిన డెఫినెట్గా అక్కడ మేము జర్నలిస్ట్ అంటే వాళ్ళు కంపల్సరీగా ఉంటారు, వాళ్ళు ఉంటూనే ఉంటారు. కొంతమంది ఎవరో 100కి 90% మంది జెన్యున్గా ప్రజల కోసం కొట్లాడుతున్న 10% మంది ఎవరో ఒక్కరిద్దరు మీ యొక్క మూటలకు లేకుంటే సద్ది మూటలకు ఆశపడి వేటే వాళ్ళు ఉంటే వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళు జోక్ కోరి వాళ్ళతో ఏమైనా చేసుకోవాలి, వాళ్ళతో రాసి పుసుకొని తిరుగుర్రి, ఏమైనా చేసుకోరు. మీ దోస్తానం వద్దు, ఏమొద్దు. మాకు ప్రజలతో మిత్రత్వం కావాలి, ప్రజలతో దోస్తాన కావాలి, ప్రజల దగ్గరికి పోయే పని కావాలి అన్న. మేము ఒళ్ళు పెంచినాం, మేము జాగ్రత్త అన్న, జర నోరు అదుపులో పెట్టుకోరు అంటాడు. ఏం అదుపులో పెట్టుకోరు? తిట్టినాం ఈ రోజన్నా కేసీఆర్ గురించో కేటీఆర్ గురించో అన్న నోరు అదుపు తప్పి ఇంకేదైనా పరజాలం ఉపయోగించి మాట్లాడినావా? కేసీఆర్ మాట్లాడిన భాష లేక రండా అన్న మేకనన్నా. తస్మాత్ జాగ్రత్త, పిచ్చి కారు కూతలు కూర్చి దాడులు చేస్తామన్నా, ఇంకేదో చేస్తామన్నా అంటే మేము కూడా ఇక్కడ జర్నలిస్ట్గా ఈ వృత్తి కొనసాగించే వరకే జర్నలిస్టులు. బయటకు వస్తే మేము కూడా మీ లెక్కనే సామాన్య వ్యక్తులమే. మీరేం చేస్తారో మీలాగా మేము కూడా చేయగలుగుతాం. కానీ మాకు ప్రజలంటే గౌరవం ఉన్నది, న్యాయస్థానం అంటే గౌరవం ఉన్నది, పోలీసులు అంటే గౌరవం ఉన్నది. ప్రభుత్వాలు ఏమున్నా కూడా అన్న మేము ప్రభుత్వం కోల్పోయినా ఇన్వాల్వ్ అంటే ఏమైనా దెబ్బలు కొడితే ప్రభుత్వాలకు చెడ్డ పేరు వచ్చేది కాబట్టి చేయలేకపోయినామన్నా, కానీ ఇక మీద ఉండదన్నా అని చెప్తున్నారు. అవుతుందా మీతోని? దాడులు చేస్తారా? మీతో అవుతుందా? కేసీఆర్ గురించి కేసీఆర్ లెక్క మేము అడుగుతాం, మీతో అవుతుందా? చేయగలుగుతారా? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ మొదటి నుంచి చెప్తున్నాడు, మేము అదే ఫాలో అవుతాం. ఏంది? పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టిందట. బిడ్డ 10 సంవత్సరాలుగా మీరు ఎన్ని కథలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని దురాక్రమాలకు పాల్పడ్డా, ఎంతమంది ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసినా ప్రతిదీ నేరుగా ప్రజల్లోనే తెలుసుకుని తప్ప ఏ రోజు కూడా మీలాగా దాడిలోకి దిగలే. మీ లెక్కనే మేము కూడా దిగాల్సి వస్తే ప్రజల్ని ఎగేసుకొని వాళ్ళందరూ కూడా చిత్త కొట్టి ఊరొత్తుల దాకా ఇది
కాళోజీ నారాయణరావు అన్నట్టుగా ఊరవతల దాకా తరిమికేలే. మనకు ప్రాంతేతరుడు అన్యాయం చేస్తే ప్రాంతం చివరి వరకు తరిమేయాలి, ప్రాంతం వాడే అన్యాయం చేస్తే ఇక్కడ పాతరేయాలన్నట్టుగా అట్లా పాతరేస్తోళ్ళు ప్రజల్ని తీసుకొని వస్తే. కానీ ప్రజలు అవగాహన కల్పిస్తూ మీరు సమన్వయం పాటించండి, అందరం కలిసికట్టుగా చేద్దాం. ఎవరున్నా కూడా అక్కడ ఒక ప్రభుత్వాన్ని ఒక పార్టీని విభేదించాలని కాదు, అవినీతి పరులను అంతం చేద్దామన్న ఒక లక్ష్యంతో ప్రజల్ని సమన్వయపరుచుకుంటూ అవగాహన కల్పిస్తూ ముందుకెళ్ళినాం. ఇదే పని 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వం మాది లేదు కదా, ప్రభుత్వం ప్రజలు లేదు కదా, ప్రజలు అనుకున్న ప్రభుత్వం కాదు కదా, ఇది ప్రజలు ఎంచుకున్నటువంటి ఒక లక్ష్యం పాలసీ కాదు కదా ఇది అని చెప్పి ప్రజలకు గిట్లే కనుక మేము అవగాహన కల్పించి వాళ్ళని ముందరేసుకొని మేము పోయే ఉంటే మీలాంటి ప్రాంతంలోనే ఈ ప్రాంతంలో పాతరేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. నోటికి వచ్చింది కదా ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం. కుటుంబాల గురించి కూడా తీస్తారా ఆయన? ఏం చేస్తావు? చంపుతారా? 9 సంవత్సరాలుగా మీరు మాట్లాడుతున్నారు, 9 సంవత్సరాలు విభేదించడం ఇక్కడ ప్రభుత్వం ఏదున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ తప్పులను బయట పెట్టామా లేదా? కాంగ్రెస్ పార్టీకి ఇంకో 20 రోజులు సమయం ఉన్నది, 20 రోజుల సమయం తర్వాత మేము విభేదిస్తున్నామని చెప్పడం లేదా? గట్లనే తెలంగాణ వచ్చినాక పసుగుడి ప్రభుత్వం అని 5 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళా రకరకాల పరకాలు పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజల్లో ఉన్నటువంటి బాధలు ప్రభుత్వాన్ని తీసుకపోతే ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలే. ఆ ప్రజల బాధల్ని బయట పెడితే మళ్ళా చాలా మంది జర్నలిస్టులు మాకు సీనియర్లు కావచ్చు, చాలా మంది ఎవరు కూడా అక్కడ బయట పెడితే అందరి మీద అరెస్టులు కేసులు అక్రమంగా బయటపెట్టారు. కొంతమంది ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా, అంటే క్షేత్రస్థాయిలో ఎవరి స్థాయిలో వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు శాశ్వతం కాదు ప్రభుత్వాలు, కానీ అసలు మనిషి జీవితమే శాశ్వతం కాదు. 100 సంవత్సరాలు మనం అద్దె తీసుకొని వచ్చినట్టు ఈ భూమి మీదకి, ఆ 100 సంవత్సరాల్లో ప్రజలకు ఎంత మేరకు ఉపయోగపడ్డావు, నీకు నువ్వు ఎంత మేరకు మార్చుకున్నావు, వ్యక్తిత్వాన్ని మార్చుకున్నావు, నీ ఫ్యామిలీకి ఎంత ఉపయోగపడే, తరతరాలకు ఏ రకంగా ఒక మార్గ నిర్దేశాన్ని మీరు పొందుపరిచిపోయిన ఒక అంశమే ఉంటుంది. అందరూ 100 సంవత్సరాలు ఉంటారని గ్యారంటీ లేదు. నీలాగానే తెగబడి మీలాగానే మీరు మాట్లాడితే కొంతమంది ఎవరితో పిచ్చి పిచ్చిగా కామెంట్లలో కూడా చూస్తే పిసపిస ఏది పడతారే కుటుంబాల దృష్టి కూడా పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతున్నారు. ఏం పనిపాటు లేదు. ఇక 10 సంవత్సరాల నోకాడికి అడ్డంగా దోచుక తిన్నారు, మంచిగా పుష్టిగా ఒళ్ళు పెంచుకున్నారు ఒక్కొక్కరు. ఆ ఒళ్ళు కరిగించేందుకు అక్కడ ఖాళీ కూర్చుండి ఏం అర్థం కాక ఏం బయటకు పోతే ఏం పని దొరుకుతలేదు. అలవాటు పడ్డ పానమే, దొంగతనానికి లంగతనానికి అలవాటు పడ్డ పానం. బయటికి పోతే ఏం దొరకక ఆ కామెంట్లలో కూర్చుండు, లేకపోతే ఎవరిని బెదిరిద్దాం ఎవరిని చేద్దామని చెప్పి టార్గెట్ వేసుకొని స్కెచ్ చేసుకొని 10 మంది మూకలు తయారై వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి మనం ఎట్లా బెదిరిద్దాం, ఏ రకంగా బెదిరిద్దాం, ఇయా మీరు చేసేది. గుర్తుపెట్టుకోవాలి, ఇంకా కేసీఆర్ ప్రభుత్వం కాదు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. అవసరమైతే రేవంత్ రెడ్డిని సైతం ఇదే ప్రజలు విభేదిస్తే ప్రజలు రేవంత్ రెడ్డి కూడా పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. గంతటి స్థాయికి ప్రజలు అవగాహనతో ఉన్నారు. సామాన్య ప్రజలు మొత్తం కూడా ఒక రకంగా ఐకమత్యంతో కలిసి ముందుకు పోతున్నారు. మీ రాజకీయాలతోని మీ కులాలతో ఇంకా పంచాయతీ పెడితే పంచాయతీ ఇంకా ఉద్యమాలు చేసే పరిస్థితుల్లో రైతులు లేరు, ప్రజలు లేరు. తస్మాత్ జాగ్రత్త. పిచ్చి పిచ్చి కారు కూతలు వస్తే